నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం జూలై మంత్ వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి జూలై మంత్ హోరోస్కోప్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో, లగ్నం అంటే ఏంటి అంటే మీకు ఎక్స్‌టర్నల్‌గా జరిగే ఫ్యాక్టర్స్ కెరియర్, ఫైనాన్స్, మ్యారేజ్, ఇంకా హెల్త్ అండ్ అప్పులకు సంబంధించి ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌టర్నల్‌గా మీ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఎక్కువగా లేకుండా మీకు జరిగేటి పాజిటివ్ ఆర్ నెగెటివ్ అనేది లగ్నం నుంచి చూస్తాం. ఆ పర్టిక్యులర్ థింగ్స్ పైన ఇప్పుడు నేను చెప్పిన థింగ్స్ పైన మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందనేది రాశి నుంచి చూస్తాం. సో, ఒకవేళ మీది వృషభ లగ్నమైనా ఈ వీడియో చూడొచ్చు, రాశి అయినా ఈ వీడియో చూడొచ్చు. ఇంతకుముందు నేను చెప్పిన ఆ డిఫరెన్షియేషన్‌ని మ్యాచ్ చేసుకుంటూ చూడండి ఈ వీడియో అయితే. సో, ఇదనమాట. ఈ జూలై మంత్‌లో వృషభ రాశి వారికి ఒక్కొక్క స్థానంలో ఏ గ్రహాల మూవ్‌మెంట్ ఉంది, ఏ గ్రహాలు ఎక్కడెక్కడ వక్రిస్తే ఏ స్థానం ముందుగా జూలై 13 శని వ్యయ స్థానంలో వక్రిస్తాడనమాట. నెక్స్ట్ జూలై 16 సూర్యుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. జూలై 18 బుధుడు కర్కాటక రాశిలో వక్రిస్తాడు. జూలై 26 శుక్రుడు మిథున రాశిలోకి వెళ్తాడు. జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి వెళ్తాడు. సో, ఇవన్నమాట ప్లానెటరీ పొజిషన్స్ అండ్ ఏ స్థానాల్లో ఉంటాయి, ఏ రాశుల్లో ఉన్నాయి, ఏ గ్రహాలు వక్రిస్తున్నాయనేది. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని కెరియర్, ఫైనాన్స్, రిలేషన్‌షిప్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా యొక్క ప్రెడిక్షన్స్ కనుక చూసుకుంటే ఫస్ట్‌లీ కెరియర్‌కి సంబంధించి కనుక చూసుకుంటే దశమ స్థానాధిపతి అయిన ఈ యొక్క శని వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో రాహు ఉండి గురుడి దృష్టి ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే టైంకి గురుడు అస్తంగత్వంలో ఉన్నాడు. జూలై 10వ తేదీ కరెక్ట్‌గా ఈ గురుడు అస్తంగత్వాన్ని వదులుతాడనమాట. అస్తంగత్వం వచ్చి వదిలి మళ్ళీ నార్మల్ మూవ్‌మెంట్ అయితే ఇస్తాడు. సో, ఆ గురుడు యొక్క అస్తంగత్వం వదిలి ఈ నవమ దృష్టి దశమ స్థానం పైన పడుతుంది. అప్ టు జూలై 10థ్ అస్తంగత్వ దృష్టే పడుతుంది. సో, ఈ యొక్క ప్లేస్‌మెంట్స్ వల్ల రిజల్ట్స్ ఏంటంటే కెరియర్ అనేది చాలా ఫ్లక్చుయేటింగ్‌గా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. రాహు యొక్క ప్లేస్‌మెంట్ కారణంగా వేర్ ఎవర్ రాహు ఈస్ ప్లేస్డ్ వి కాంట్ కంట్రోల్ దట్ హౌస్ అనమాట. ఓకే. సో, రాహు ఉన్న చోటు మనం కంట్రోల్ అయితే చేయలేం. ఎందువల్ల అంటే ఆ రాహువు ఎక్కువగా ఈ యొక్క హాలుసినేషన్స్, ఇల్యూషన్స్‌ని ఇచ్చే ప్లానెట్ అండ్ అట్లానే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేసే ప్లానెట్ అండ్ ఎక్కువ మూవ్‌మెంట్స్, ఫ్లక్చుయేషన్స్ ఇచ్చే ప్లానెట్ కాబట్టి. సో, ఒక టైప్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి చేసి ఫెయిల్ అవ్వడానికి కావచ్చు, లేదా రాహు బాగున్న చార్ట్స్ అనేవి పాజిటివ్‌గా వర్క్ అవుతాయి. సో, కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. సో, కాబట్టి ఫ్లక్చుయేషన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ రాహుని చాలా కన్‌ఫ్యూజన్, హాలుసినేషన్ అనేది ఇస్తాడు కాబట్టి రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, కెరియర్ పరంగా ఈ పర్టిక్యులర్ మంత్‌లో గురుడు అస్తంగత్వం అస్తంగత్వాన్ని వదిలేంత వరకు మీరు ఏ డెసిషన్ తీసుకోకండి. అస్తంగతం వదిలేసి జూలై 10 తర్వాతనే కెరియర్‌కి సంబంధించిన మేజర్ డెసిషన్స్ అనేటివి తీసుకోండి. ఓకే. ఎందుకంటే జూలై 10 తర్వాత గురుడు నవమ దృష్టి దశమ స్థానం పైన పడుతుంది. అంటే పాజిటివ్‌గా పడుతుంది. బలం లేకుండా కాకుండా. ఓకే. సో, ఇదొకటి పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ వ్యాపారాల్లో, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెద్దవి అయితే చేయకండి. ఎక్కువ పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ సో, నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, ఫైనాన్షియల్ సెక్టార్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో గురుడు, సూర్యుడు ద్వితీయ స్థానాధిపతి తృతీయ స్థానంలో ఉండి అండ్ లాభస్థానంలో శని, లాభస్థానాధిపతి గురుడు ద్వితీయ స్థానంలో జూలై 10 వరకు అస్తంగతంలో ఉంటాడు. సో, ద్వితీయాధిపతి తృతీయ స్థానం, పంచమాధిపతి తృతీయ స్థానం. సో, ఈ ప్లేస్‌మెంట్స్ అనమాట. వీటి ఆధారితంగా ఆ యొక్క రిజల్ట్స్ కనుక చూసుకుంటే ఫైనాన్షియల్‌గా చాలా బాగుంటుంది. ద్వితీయ స్థానాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు. సో, ఈ పాయింట్ అనేది కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఏంటంటే బుధుడు మీకు ధన కుటుంబ వాక్కు స్థానాధిపతి అండ్ పంచమాధిపతి పూర్వపుణ్య స్థానాధిపతి. ఆ బుధుడు గురుడు యొక్క ఉచ్చ స్థానమైన కర్కాటక రాశిలో ఉండి చతుర్థం నుంచి లాభాధిపతి అవుతున్నాడు. సో, అర్థమైందా? ఇది భావాద్భావం కాన్సెప్ట్. ఎట్లయితే మనం లగ్నం నుంచి ఒక్కొక్క ప్లానెట్ అనేది ఒక్కొక్క స్థానంలో ఉంటే వాటి ఫలితాలు చూస్తాము. ఒక్కొక్క స్థానం నుంచి ఆ స్థానాన్ని లగ్నంగా ఆ స్థానం నుంచి 1-12 స్థానాలనేటివి చూసుకుంటాం. సో, కాబట్టి ఇదే భావాద్భావం కాన్సెప్ట్ అంటారు. చతుర్థం నుంచి లాభస్థానం అనేది లగ్నం నుంచి ద్వితీయ స్థానం. 11th ఫ్రమ్ 4th హౌస్ విచ్ ఈస్ సెకండ్ ఫ్రమ్ లగ్న. ఓకే. సో, 11th హౌస్ అంటే ఏంటి? గెయిన్స్. సెకండ్ హౌస్ అంటే ఏంటి? మనీ. ఓకే. ఆ స్థానాధిపతి బుధుడు చతుర్థ స్థానం న్యాచురల్ 4th హౌస్. ఓకే. కాలపురుషుని చక్రంలో న్యాచురల్ 4th హౌస్ అది గురుడి ఉచ్చ స్థానమైన కర్కాటక రాశిలో ఉండడం వల్ల ల్యాండ్స్ నుంచి లిక్విడ్ క్యాష్ అనేది కొంచెం బాగా రావడం గానీ, ల్యాండ్స్ నుంచి గెయిన్స్ అనేటివి బాగా రావడం గానీ, ప్రాపర్టీస్ మంచి రేట్‌కి అమ్ముడుపోవడం గానీ, అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటివి చాలా పాజిటివ్‌గా ఉండడం గానీ, ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో, ఈ యొక్క అనాలిసిస్, ఈ యొక్క ఈక్వేషన్ పాయింట్స్ అనేటివి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. ఆస్ట్రాలజీకి న్యూగా ఉన్న వారికి. కొంచెం ఫెమిలియర్ అయితే పర్వాలేదు. లేకపోయినా కూడా మీకు అర్థమవుతుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ న్యూ ఇనిషియేషన్స్‌లో పాజిటివ్‌గా ఉంది. ల్యాండ్స్ నుంచి వచ్చే గెయిన్స్ అనేటివి పాజిటివ్‌గా ఉన్నాయి. సో, ఇదనమాట. నెక్స్ట్ కానీ డాక్యుమెంటేషన్, సైనింగ్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే గురుడు అస్తంగతంలో ఉన్నాడు. సో, గురుడు అస్తంగతంలో ఉన్నాడు కాబట్టి జూలై 10 వరకు ఏ డాక్యుమెంటేషన్ సైనింగ్ కావచ్చు, ఏ కాంట్రాక్ట్ సైనింగ్ కావచ్చు పెట్టుకోకండి. ఆ తర్వాత జూలై 10 తర్వాత పెట్టుకోండి. షష్ఠ స్థానం పైకి గురుడి దృష్టి వస్తది కాబట్టి. సో, ఇదైతే కొంచెం కేర్‌ఫుల్‌గా
రిలేషన్షిప్ సంబంధించి చూసుకుంటే పంచమ స్థానంలో శని యొక్క దృష్టి ఉంది అండ్ పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు బుధుడు. సో ఈ యోగ కారకుడు చూడడం వల్ల అంతా బాగానే ఉంది, కానీ పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల కాస్త టూ మచ్ డిబేట్స్ కానీ, ఎందుకంటే బుధుడు అంటేనే కమ్యూనికేషన్కి సంబంధించిన ప్లానెట్. ఓకే, అండ్ బుధుడు కొన్ని కన్నింగ్నెస్ కూడా రిప్రజెంట్ చేస్తారు, కొన్నిసార్లు మోసానికి కూడా కారకుడు అంటారు బుధుడు కానీ, చంద్రుడు కానీ, రాహు కానీ వీళ్ళు. సో అప్పుడప్పుడు వాళ్ళ యొక్క స్థితిని బట్టి కన్నింగ్నెస్ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. కానీ గురుడు యొక్క ఉచ్చ స్థానం కాబట్టి అంత నెగిటివ్ అయితే చేయడు. సో కాబట్టి అది బుధుడు ఉన్నది ప్రస్తుతానికి గురుడుని ఉచ్చ స్థానం కాబట్టి అంత నెగిటివ్ చేయడు. కాకపోతే బెటర్ టు బీ కేర్ఫుల్. ఓకే, సో చిన్న చిన్న ఈగో ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ అంతా బాగానే ఉంది. ఎమోషనల్ డెప్త్స్ వల్ల అండ్ ఈగో ఇష్యూస్ వల్ల కొంచెం ఈగో అనేది కూడా ఒక ఎమోషనే కదా, ఈగో అనేది కూడా ఒక టైప్ ఆఫ్ భావనే కదా. సో కాబట్టి వాటి వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ ఒక్క విషయంలో మాత్రం. సో సరిపోతుంది. ఎక్కువగా టెంపుల్స్ని విజిట్ చేయండి. పంచమాధిపతి గురుడి ఉచ్చ స్థానం పొందే హౌస్లో ఉన్నాడు అండ్ చంద్రుడి యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ టెంపుల్స్ని విజిట్ చేయండి దాదాపుగా. సో అండ్ పార్ట్నర్స్ ఎవరైతే రిలేషన్షిప్స్లో ఉన్నారో వాళ్ళు టెంపుల్స్ విజిట్ చేస్తే సరిపోతుంది, ఇబ్బందులు ఏం రాకుండా. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే స్లో ప్రోగ్రెస్ అయితే ఉంది. ఎందువల్ల అంటే శని యొక్క వక్రించిన దృష్టి అయితే పంచమ స్థానం పైన పడుతుంది కాబట్టి కొంచెం స్లో ప్రోగ్రెస్ అయితే ఉంది. బాగా ప్రశాంతంగా ఉండి హార్డ్ వర్క్ అయితే చేయండి, మంచి స్కోర్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానాధిపతి లగ్నంలో, శుక్రుడు లగ్నంలో ఉండి షష్ఠ స్థానంపైకి గురుడు రాహు యొక్క దృష్టి ఉంది. రాహుకి నవమ దృష్టి పంచమ దృష్టి కూడా ఉంటుందని కొన్ని స్క్రిప్చర్స్ ప్రకారం ఉంది. సో నేనైతే నమ్ముతాను రాహుకి పంచమ నవమ దృష్టిలు ఉన్నాయి అనేసి. అండ్ ఇది భృగునంది నాడి ప్రకారం కూడా కొంచెం అప్లై అవుతుంది. సో కాబట్టి నేను చేసిన అనాలిసిస్ ప్రకారం రాహుకి పంచమ నవమ దృష్టిలు కూడా ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్, ఫీట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ అనేటివి, ఇంటెస్టైనల్ వూండ్స్ అనేటివి ఎక్కువ అవుతాయి. రిలేటెడ్ టు స్టమక్ వామ్స్ కావచ్చు, ఇంకా అదే నులి పురుగులు అంటారు కదా, సో ఇట్లా స్టమక్ వామ్స్ కావచ్చు, ఇంకా కాన్స్టిపేషన్కి సంబంధించిన ఇండైజెషన్ వల్ల వచ్చే కాన్స్టిపేషన్ ఇష్యూస్ మోస్ట్లీ సాత్విక ఆహారం తినడానికి ప్రయత్నించండి. అండ్ బ్రీతింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. టూ మచ్ ఈటింగ్ కూడా ఉంది, ఎందుకంటే ద్వితీయ స్థాన గురుడు అంటేనే ఇంకా ఎక్కువ అతిగా తినడం కానీ, స్వీట్స్ అంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవడం కానీ, తిండి అంటే అది రకమైన వ్యామోహం వచ్చేసేయడం కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో కేర్ఫుల్గా ఉండండి ఈ విషయంలో, డైట్ని ఫాలో అవ్వండి, చాలా బెటర్గా ఉంటుంది. సో ఇదనమాట మీకు టోటల్గా ఫలితాలంతా. ఏదంటే అది సుత్తంతా ఏం చెప్పకుండా ప్లాంటరీ ఆస్పెక్ట్స్ బేస్డ్ అండ్ డిగ్రీస్ బేస్డ్, ఆ యొక్క రెట్రో కంబషనెస్ బేస్డ్ మాత్రమే సైన్స్ బేస్డ్ ప్రెడిక్షన్స్ అయితే చెప్పాను మీకు. మొత్తం అంతా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతాన యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఆర్ నవాంశ కానీ, దశాంశ కానీ, వింశోత్తరి దశ అనాలిసిస్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ తీసుకోవాలంటే, పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ అయితే క్లిక్ చేయొచ్చు, ఆర్ఎల్స్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ అయితే చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.